నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, మొబైల్ వ్యాలెట్స్ ఆర్ డిజిటల్ వ్యాలెట్స్ అంటే ఏంటి? ఈ మొబైల్ వ్యాలెట్స్కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటువంటి మార్గదర్శకాలను ఇచ్చిందంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ఆఫ్టర్ పేటిఎం ఏదైతే కన్సర్న్స్ మనకు వచ్చాయో వాళ్ళు ఇలా కంప్లైన్సెస్ కంటిన్యూస్గా వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు, స్క్రూటినీ ఉండట్లేదు, ఫాలోఅప్ ఉండట్లేదు అని ఎప్పుడైతే కన్సర్న్స్ వచ్చాయో మనకి ఇమీడియట్గా వాళ్ళ మీద రెస్ట్రిక్షన్స్ వచ్చాయి. రెస్ట్రిక్షన్స్ వచ్చిన తర్వాత ఇంకా సో మెనీ క్వశ్చన్స్ అనమాట అందరి వైపు నుండి. ఎందుకంటే దే హ్యావ్ ఆల్మోస్ట్ సో అంటే అందరూ కూడా పేటిఎంని బాగా యూస్ చేస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు దీనికి ఏంటి, దీన్ని ఎలా చేయాలని కానీ ఇమీడియట్లీ RBI has come out with some guidelines అండి, గైడ్లైన్స్, ఫ్యాక్ట్స్ అనొచ్చు, మార్గదర్శకాలు అనొచ్చు. సో వాళ్ళు చాలా మనకి ఇచ్చారనమాట. సో వెన్ ఇట్ కమ్స్ టు పేటిఎం వరకు వచ్చేటప్పటికి మార్చ్ 31 వరకు మనకి టైం ఇచ్చారు. సో ఈ లోపు మీ పేటిఎంలో ఉన్న వాలెట్లో ఉన్న అమౌంట్ని మీరు కంటిన్యూస్గా అన్ని పేమెంట్లు చేసేయచ్చు, లేదు అంటే మీరు వేరే బ్యాంక్ అకౌంట్కి మీరు ఫండ్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. సో ఇలా మనకి ఒక డెడ్ లైన్ ఇచ్చేసి బట్ ఆఫ్టర్ 31 మార్చ్ తర్వాత మేబీ మీరు టాప్అప్ చేసుకోలేరు. అంటే కొత్త అమౌంట్ని వాలెట్లో మీరు పెట్టుకోవటం కానీ లేకపోతే క్రెడిట్స్ యాక్సెప్ట్ చేయటం కానీ దాని మీద ఎటువంటి అవి జరగడానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా రెస్ట్రిక్షన్స్ అనేది పేటిఎం మీద వచ్చిందండి. ఆ సందర్భంగానే మనకి ఈ వాలెట్స్, డిజిటల్ వాలెట్స్ని ఎంత సేఫ్గా ఎలా వాడుకోవాలి అనేది RBI ఒక క్లారిఫికేషన్ వచ్చిందండి. ఫస్ట్ థింగ్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద యూపీఐ అండ్ ద వాలెట్. యూపీఐ అనుకోండి, మనం డైరెక్ట్గా జీపే కానీ మనము ఫోన్పే కానీ మనం ఏం చేస్తాము, యూపీఐకి డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్తో లింక్ ఉంటుంది. సో ఆర్ ఎంటైర్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ హ్యాస్ బీన్ ఎక్స్పోజ్డ్. మనకి ఏదైనా ఫ్రాడ్ జరిగినా ఏం జరిగినా ఆ వాలెట్లో మనం పేమెంట్స్ చేసేటప్పుడు ఎందుకంటే మనం యూపీఐ ట్రాన్స్ఫర్స్ చేస్తున్నాము, అలాగే నెట్ బ్యాంకింగ్ చేస్తాం. ఈ నెట్ బ్యాంకింగ్ చేసినప్పుడు కానీ యూపీఐ చేసినప్పుడు కానీ మన ఎంటైర్ బ్యాంక్ బ్యాలెన్స్ ఈజ్ అన్ ఎక్స్పోజ్డ్ అండ్ హ్యాస్ గాట్ ఎక్స్పోజర్ అనమాట. కానీ వాలెట్లో అలా ఉండదండి. డిజిటల్ వాలెట్లో ఏమవుతుందంటే మీ బ్యాంక్ అకౌంట్లో 1 lakh ఉన్నట్లయితే అందులో ఒక 10,000 కానీ ఒక 5,000 కానీ మనం వాలెట్లోకి డ్రాప్ చేసి పెట్టుకొని దాంట్లో నుంచే మనం, ఎందుకంటే అండి ఈ రోజుల్లో షాపింగ్ ఏ వెబ్సైట్ పడితే ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాము, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఒకటి ఏదో కనపడుతుంది, ఇమీడియట్ గా ఆ లింక్కి వెళ్ళిపోవడం, పేమెంట్ చేసేయటం. అసలు వెనక్కి తిరిగి ఒక్క నిమిషం కూడా అది లింక్ ఏంటి అనేది కూడా ఆలోచించలేదు. మనకు అది నచ్చింది వెళ్ళడము. వాళ్ళు ఏంటంటే మన వాలెట్, మన స్కాన్ అడుగుతున్నారు, QR కోడ్ అడుగుతున్నారు, లేదు అంటే మనకి ID అడుగుతున్నారు. మీరు ఆ ID ఇచ్చేగానే పేమెంట్ అయిపోతుంది. సో బట్ ఎంత సేఫ్గా ఉంది? లేదు కదండి, సేఫ్ లేదు. ఎందుకంటే మనం అది అంత చెక్ చేయము. ఆ వెబ్సైట్ ద్వారా వచ్చింది ఎంత, అది మనకి సేఫ్టీ అనేది ఎంత మెజర్స్ అనేవి మనం చెక్ చేయము. సో బెటర్ RBI గైడ్ లైన్స్ ఇస్తుంది ఏంటంటే డు నాట్ ఎక్స్పోజర్ యువర్ ఎంటైర్ అమౌంట్ టు ద వాలెట్స్. ఒక వాలెట్ని యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్స్ కాకుండా ఒక వాలెట్ని, డిజిటల్ వాలెట్ని మనం పెట్టుకొని ఆ వాలెట్ ద్వారా కొంత అమౌంట్ని మనం ట్రాన్స్ఫర్ చేసి ఆ పేమెంట్స్ అన్నీ చేసుకోండి. మళ్ళీ అయిపోతే మళ్ళీ టాప్అప్ చేసుకోండి, మళ్ళీ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీనివల్ల మీకు ఈ ఫ్రాడ్ కానీ ఈ స్కామ్స్ ఎక్కువయ్యండి. డిజిటల్గా చాలా స్కామ్స్ అనేవి మనకి జరుగుతున్నాయి. సో ఇది ఒకటి జాగ్రత్త చేసుకోమని మనకి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే లైక్ మనం వాలెట్స్ కానీ ఈ విధంగా అంటే ఇంపార్టెంట్ వాలెట్స్, మనం డిజిటల్ వాలెట్స్ మనం చూసుకున్నట్లయితే మోబివిక్ ఒకటి ఉంది, అమెజాన్ పే ఒకటి ఉంది, తర్వాత మనకి ఫోన్పే. ఇవి వాలెట్స్ అండి, మనకి డిజిటల్ వాలెట్స్ అంటే బాగా పాపులర్ వాలెట్స్ ఇన్ ఇండియా. సో దాని ద్వారా మనము ట్రాన్సాక్షన్స్ చేసుకోమని చెప్తున్నారు. బట్ ఏంటంటే సేఫ్టీ గైడ్ లైన్స్కి వచ్చేటప్పటికి మాత్రం ఈ వాలెట్స్ మనం వాడేటప్పుడు సో వీ హ్యావ్ టు చెక్ టు ద లిమిటెడ్ అమౌంట్నే మనం పెట్టుకోవాలి అనేసి అంటున్నారు. లేదు అంటే మీ అమౌంట్ అయితే మాత్రం అంతా కూడా రిస్క్లోకి వెళ్ళిపోతుందండి. రైట్. సో అదేవిధంగా ఈ డిజిటల్ వ్యాలెట్స్కి సంబంధించి సో అంటే ఇండియాలో మంచి పేరుగాంచిన వ్యాలెట్స్ ఏమున్నాయంటే? అవునండి. సో ఇప్పుడు అదేనండి, మనం ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన ఇండియాలో RBI డేటా ప్రకారం 500 మిలియన్ వాలెట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. 500 మిలియన్ వాలెట్ ట్రాన్సాక్షన్స్ అండ్ డిసెంబర్లోనే ఆల్మోస్ట్ 21,700 crore వాల్యూ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సో ఈ అంటే మన మొత్తం వరల్డ్లోనే కంపేర్ చేసుకుంటే మన ఇండియా ఈజ్ ద టాప్ అయిందండి ఈ వాలెట్ ట్రాన్సాక్షన్స్. అంటే కోవిడ్ తర్వాత మనము నెమ్మదిగా అంటే ఫస్ట్ మనం క్యాష్ యూస్ చేసేవాళ్ళం, ఆ తర్వాత కార్డ్స్ యూస్ చేసేవాళ్ళం.
మనం ఎక్కడికి వెళ్ళినా కార్డ్ స్వైపింగ్ అవును. అనేది ఉండేది. ఇప్పుడు కార్డ్ స్వైపింగ్ పోయింది. ఇప్పుడు అంతా కూడా స్కాన్ అండ్ క్యూఆర్ కోడ్ అది మనకి ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో మనము Yes. అడాప్ట్ చేసుకున్నామండి. సో ఇన్ని ఈ విధంగా మనకి జరుగుతున్నప్పుడు ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు ఆర్బీఐ హ్యాస్ బికమ్ వెరీ స్ట్రింజెంట్ అండి. సో మనం ఫస్ట్ డిజిటల్ ఒక వాలెట్ అంటే మనం ఇప్పుడు ఇంపార్టెంట్ అమెజాన్ పే అని కానీ లేకపోతే ఫోన్ పే అని మోబివిక్ ఇలాంటివన్నీ మనం వాడుతున్నాము. అసలు ఒక డిజిటల్ వాలెట్ని మనం చేసుకున్నప్పుడు కేవైసీ అనేది జరుగుతుందండి. సో ఈ కేవైసీ అనేది ఎంత పర్ఫెక్ట్గా జరుగుతుంది. సో పేటిఎంలో జరిగింది ఏంటంటే ఒక్క ప్యాన్ మీద వందలు వేల అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. Yes, yes. సో ఇలాంటివన్నిటిని మనం సేఫ్గా పెట్టుకోవాలి అంటే మీ కేవైసీ ప్రొసీజర్ అనేది చాలా పర్ఫెక్ట్గా జరగాలండి. అంటే దానికి చాలా ప్రొసీజర్ ఇచ్చారు. అంటే మీరు ఆ పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఏదో ఒకటి మీరు ఇవ్వాలి. ఆ తర్వాత మీకు ఈ ఆధార్ అండ్ పాన్ లింక్డ్ ఈ ఓటీపీ వెరిఫికేషన్ కూడా జరగాలి. లింక్ అయిన తర్వాత ఆ తర్వాత వీడియో కూడా మీకు ఒకటి వస్తుందండి వెరిఫికేషన్కి. సో ఇన్ని జరిగిన తర్వాతనే మనకి కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. కానీ చాలా మంది ఇవన్నీ స్టెప్స్ చేయట్లేదండి. నార్మల్ మినిమం కేవైసీని మాత్రమే వాళ్ళు చేసేసి ట్రాన్సాక్షన్స్ అనేవి స్టార్ట్ చేసేస్తున్నారు. సో కంప్లీట్ కేవైసీ కానీ జరగకపోతే ఆర్బీఐ ఏమంటుందంటే మీ కంప్లీట్ కేవైసీ ఫినిష్ అవ్వకపోతే 24 months అయినా మీరు ఈ కేవైసీ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయకపోతే మీరు నెక్స్ట్ ఆ వాలెట్ని వాడలేరు, ఆ అమౌంట్ని మీరు తీసుకోలేరు అని చెప్తున్నారు. సో ఒక్కసారి మీ కేవైసీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ వాలెట్స్లో మీరు ఏదైతే యాడ్ చేసుకున్నారో ఆ ప్రొసీజర్ అంతా కూడా మీరు పర్ఫెక్ట్గా ఈ కేవైసీ ఫామ్ అంటే ఈ కేవైసీ ఫార్మాలిటీస్ ప్రొసీజర్స్ అన్నీ మీరు కంప్లీట్ చేసుకోమని ఆర్బీఐ అయితే ఖచ్చితంగా చెప్తుందండి. సో బీ వెరీ కేర్ఫుల్ విత్ యువర్ డిజిటల్ వాలెట్స్. ఎందుకంటే బయట మనం చాలా సైబర్ క్రైమ్ అనేది మనం చూస్తున్నాము. సో వెరీ అంటే మనం ఏంటంటే ఈ వాలెట్స్కి యూపీఐకి కొంచెం డిఫరెన్స్ అయితే చూడండి. యూపీఐ కన్నా ఒక వాలెట్లో కొంత అమౌంట్ని పెట్టుకొని దాని ద్వారానే ట్రాన్సాక్షన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు.